తర్వాత సరే ఏం చేస్తాం, అది బ్లఫ్ మాస్టర్ తర్వాత అది 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 పెద్ద హిట్టే, కానీ థియేటర్గా డబ్బులు ఎవరికి కనిపించలేని ఒక ఇది. తర్వాత తిమ్మరసు వచ్చింది. తిమ్మరసు సెకండ్ వేవ్లో వచ్చింది. నేను తిమ్మరసు ఆడుతుందని మళ్ళీ స్ట్రాంగ్గా అనుకున్నాం. సెకండ్ వేవ్లో వచ్చింది డెల్టా వేవ్. 2021 అంటే మొత్తం అతలాకుతలం అయిపోయింది ఇండియా అంతా. తిమ్మరసు మా కోవిడ్ టైంలో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ జూలై 31 వచ్చింది. 3 షోలు, 50% ఆక్యుపెన్సీ, సగం ప్రైజులు. ఇంత దీని మీద ఆ రోజు వచ్చిన డబ్బు అంట మామూలు జనరల్ టైమ్స్లో వచ్చి ఉంటే దాని ఇది 3 టైమ్స్ ఉండేదంట. అప్పుడు చాలా ఎక్కువ డబ్బు చేసింది. కానీ ఆ డబ్బు మామూలుగా పేపర్ మీద చూస్తే ఇంతేనా అని ఉంటుంది. బట్ దాన్ని ఇంటూ 3 ఎవరు చేయరు కదా. ఇంటూ 3 కోవిడ్లో రావడం మీ తప్పు, ఆగి రావాల్సింది, మేము ఆగలేకపోయాం. అక్కడ అది మిస్ అయింది. తర్వాత కృష్ణమ్మ మిస్ అయింది. కృష్ణమ్మ పెద్ద పెద్ద నేమ్స్ ఉన్నాయి. సో ఇలా ప్రణాళిక జరుగుతూనే ఉందండి. అంటే ఎక్కడ కూడా ప్రయత్న లోపం లేదు. నేను ఖచ్చితంగా ఆ ప్రణాళిక లేకపోతే ఆ ప్రయత్న లోపం ఏ రోజు లేదు. జస్ట్ దట్ మేబీ నా టైం లైన్ ఇది ఈ 22 వరకు రాసి పెట్టుందని నేను నమ్ముతున్నాను. సో బ్యాక్గ్రౌండ్ లేకుండా అంటే ఏం లేదండి. నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నానంటే ఎవడైనా మాట్లాడగలడు. ఎందుకంటే నా ఉద్దేశంలో నేను అంత అంటే నేనేమో ఏంటి 101 జిల్లాల అందగాడిని కాదు. ఒక బాడీ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ఏదో 6 ప్యాక్ బాడీ లేకపోతే ఇవేమీ లేదు. అంటే ఓన్లీ థింగ్ నేను నమ్మింది ఏంటంటే నాకు సినిమా అంటే చాలా ఇష్టం, చేసే పని పైన 100% చేస్తానని ఒకే ఒక కాన్ఫిడెన్స్తో ముందరకు వచ్చాను. నేనే రాగలుగుతున్నానంటే ఎవరైనా రాగలుగుతారు. కానీ ఒక్కటే ఏంటంటే ఎవడు వద్దాం అనుకున్నా ఫస్ట్ బాత్రూంలో కూర్చొని ఆనెస్ట్గా బట్టలన్నీ ఇప్పేసి బాత్రూంలో కూర్చొని ఒకసారి ఎవడూ లేనప్పుడు ఒకసారి అనుకోవాలండి, ఇది నేను చేయగలనా అన్నది. ఆ కాన్ఫిడెన్స్ నీకు నువ్వు తప్ప ఎవడు ఇవ్వలేడు సార్. ఇది ఎవడు నా పక్కన కూర్చొని నువ్వు చేసేస్తావు గురు, నువ్వు మామూలు డాన్సర్ కాదు, నువ్వు మామూలు యాక్టర్ కాదంటే అవన్నీ వర్కౌట్ అవ్వవు. నీ లోపల కాన్ఫిడెన్స్ లేకపోతే నేను ఇప్పుడు మీ అందరి ముందు నేను మంచిగా ఓకేనండి అని అంటాను, కానీ లోపల నాకు కొండంత కాన్ఫిడెన్స్ విశ్వాసం నాకు ఉంటుంది నా పైన. అది ఉన్న రోజు ఐ థింక్ నో వన్ కెన్ బీట్ యూ. అదే అంటున్నాను, నేను ఇక్కడ కూర్చున్నానంటే ఎవరైనా రాగలరు. బట్ ఓన్లీ థింగ్ చేసే పని 100% చేయాలి. ఆ 100% చేయడం అనేది మాట చాలా ఈజీ, చేసేటప్పుడు 99 కూడా చేయకూడదు, 100 చేయాలి. సత్యదేవ్, సో మా రమేష్ మిమ్మల్ని కాస్త సీరియస్ క్వశ్చన్తోటి కొంచెం ఇబ్బంది పెట్టాడేమో, కొంచెం లైటర్ కొంచెం. సో కానీ కరెక్ట్గా చాలా బాగా ఆన్సర్ చేశారు రమేష్ అడిగిన దానికి. సో ఇప్పుడు జీబ్రాలో మీరు చేశారు, అది ఇది బ్యాంక్ ఫ్రాడ్లు, తర్వాత మనీ లాండరింగ్. సో ఈ క్యారెక్టర్ ఈ సినిమా చేసిన తర్వాత ఈ రెండింటిలో మీరు ఎంతవరకు ఎక్స్పర్టైజ్ అయ్యారని అనుకుంటున్నారు? మనీ లాండరింగ్ నేనండి. లేదండి, లేదు. అంటే ఇప్పుడు అలా అయితే బ్లఫ్ మాస్టర్ చేశాను నేను ముందు. ఈ వాడికి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తుండాలి ఎక్కడో దగ్గర. సో ఐ డోంట్ అంటే ఒకటేంటి ఏది ఎత్తుకుపోయి లేపేయాలి. ఐ థింక్ నాకు అర్థమైంది. చాలా మెలకులని నేర్పుంటారు కదా ఆయన. అదేనండి మీకు చెప్పాను కదా, మనోడు బ్యాంక్ ఎంప్లాయీ, ఒక సాలిడ్ బ్యాంకింగ్ బ్యాక్గ్రౌండ్, 10-15 ఏళ్ళు బ్యాంక్ లోపల ఉండి, నిజంగా ఇతను ఏ బ్యాంక్ చేశాడో నేను చెప్పను, కానీ అతను ఈ బ్యాంకులో ఉంటే మనోడు లోపల వేస్తారు. అలాంటి కథ రాశాడు. ఇది ఆనెస్ట్గా క్రెడిట్ గోస్ టు ఈశ్వర్. నేను ఎనీ గివెన్ డే అంటే నిద్రలో లేపినా నేను మనోడి కోసం నేను నిలబడతాను, నేను ఈశ్వర్ కోసం, అలాగే మా రెడ్డన్న కోసం, అలాగే బాలకు. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్స్ ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలండి. ఎందుకు చెప్తున్నానంటే ఆనెస్ట్గా నా మీద ఇంత డబ్బు పెట్టి వాళ్ళు ఓన్లీ సినిమా మీదే, అంటే ఏదో మార్కెట్ డబ్బులు వచ్చేస్తాయి ఇదంతా కాదు, సినిమా నమ్మి ఇంతలా చేశారు, వాళ్ళకి డబ్బులు రావాలి, వాళ్ళు ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి. మా ఈశ్వర్ ఇంకొక 40-50 సినిమాలు చేయాలి, అండ్ అందులో నేను 10 సినిమాలు చేయాలి. ఇదే